మన సోలార్ సిస్టంలో భూమిని పోలిన గ్రహం ఏదైనా ఉంది అంటే అది వీనస్ ప్లానెట్ మాత్రమే. ఈ వీనస్ అనే పేరు రోమన్ దేవత పేరుగా పెట్టబడింది. సోలార్ సిస్టంలో ఆడదేవత పేరు మీద ఉన్న ఏకైక గ్రహం వీనస్ ప్లానెట్. రీసెంట్గా శాస్త్రవేత్తలు వీనస్ ప్లానెట్ పై చేసిన పరిశోధన ప్రకారం ఇక్కడ ఏలియన్ లైఫ్ ఉండవచ్చని చెబుతున్నారు. ఈ వీడియోలో వీనస్ ప్లానెట్ పై ఉండే భయంకరమైన వాతావరణం గురించి ఇంకా వీనస్ ప్లానెట్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. భూమి నుండి రాత్రి ఆకాశంలో చంద్రుడి తరువాత అత్యంత ప్రకాశంగా కనిపించే ఆబ్జెక్ట్ వీనస్ ప్లానెట్. ఈ వీనస్ ప్లానెట్ యొక్క సైజ్, మాస్, డెన్సిటీ, గ్రావిటీ ఇవన్నీ ఇంచుమించు భూమికి ఉన్నట్లే ఉంటాయి. అందుకే వీనస్ ప్లానెట్ ని భూమిని ట్విన్స్ అంటారు. 1966 మార్చి 1న వెనెరా 3 అనే స్పేస్ క్రాఫ్ట్ ని వీనస్ ప్లానెట్ పైకి లాంచ్ చేశారు. కానీ వెనెరా 3 స్పేస్ క్రాఫ్ట్ వీనస్ యొక్క భయంకరమైన వాతావరణం కారణంగా క్రాష్ ల్యాండ్ అయ్యి ఫెయిల్ అయ్యింది. ఈ వెనెరా 3 స్పేస్ క్రాఫ్ట్ కన్నా ముందు వెనెరా 1, వెనెరా 2 అనే స్పేస్ క్రాఫ్ట్స్ ని వీనస్ ప్లానెట్ పైకి లాంచ్ చేశారు. ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్లో అయితే కనీసం వీనస్ సర్ఫేస్ పై ల్యాండ్ అవ్వకముందే వీనస్ యొక్క హై టెంపరేచర్ కారణంగా మెల్ట్ అయిపోయాయి. ఆ తరువాత డిసెంబర్ 15, 1970లో వెనెరా 7 అనే స్పేస్ క్రాఫ్ట్ ని వీనస్ సర్ఫేస్ పైకి సక్సెస్ఫుల్ గా ల్యాండ్ చేశారు. ఈ వెనెరా 7 స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అయిన 23 నిమిషాల పాటు వీనస్ యొక్క టెంపరేచర్ ని మెజర్ చేసింది. 23 నిమిషాల తరువాత వీనస్ యొక్క టెంపరేచర్ కారణంగా మెల్ట్ అయిపోయింది. ఎందుకంటే సోలార్ సిస్టంలో అత్యంత వేడిగా ఉండే గ్రహం వీనస్ ప్లానెట్. సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే మెర్క్యూరీ ప్లానెట్ కన్నా కూడా వీనస్ ప్లానెట్ చాలా వేడిగా ఉంటుంది. దీనికి కారణం వీనస్ యొక్క వాతావరణంలో సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు ఉండి ఎక్కువగా సల్ఫ్యూరిక్ యాసిడ్ వర్షాలు కురుస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీనస్ ప్లానెట్ పై 1600కు పైగా యాక్టివ్ వాల్కనోస్ ఉన్నాయి. ఇవి ఎప్పుడూ ఎక్స్ప్లోడ్ అవుతూ లావాతో ప్రవహిస్తూ ఉంటాయి. అలాగే వీనస్ గ్రహంపై 96% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. దీనివలన గ్రహంపై గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వీనస్ ప్లానెట్ పై ఉండే దట్టమైన మేఘాలు సూర్యరశ్మిని లోనికి రానివ్వదు. ఇంకా సుమారు 224 మైళ్ల వేగంతో వేడిగాలులు వీస్తూ ఉంటాయి. వీటన్నిటి వలన వీనస్ ప్లానెట్ యొక్క ఉష్ణోగ్రత దాదాపు 470 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. దీని కారణంగానే స్పేస్ క్రాఫ్ట్స్ ఏవి వీనస్ ప్లానెట్ పై ఎక్కువసేపు ఉండలేక మెల్ట్ అయిపోతున్నాయి. అయితే నాసా యొక్క గోడ్డార్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్ యొక్క పరిశోధనల ప్రకారం ఒకప్పుడు వీనస్ ప్లానెట్ కూడా సముద్రాలతో భూమి లాంటి వాతావరణాన్ని కలిగి ఉండి జీవి మనుగడకు అనుగుణంగా ఉండేదని తెలిసింది. కానీ వీనస్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్నా చాలా వీక్గా ఉంటుంది. అంతేకాకుండా వీనస్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క షేప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీని కారణంగానే సూర్యుడి నుండి వచ్చే సోలార్ ఫ్లేర్స్ ని తట్టుకోలేకపోయింది. ఈ సోలార్ ఫ్లేర్స్ కారణంగా వీనస్ పై ఉండే సముద్రాలు ఆవిరైపోయి వాతావరణం చాలా భయంకరంగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు వీనస్ ప్లానెట్ యొక్క ఆర్బిట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. అదే వీనస్ ప్లానెట్ కి అయితే సూర్యుని చుట్టూ తిరగడానికి మన లెక్క ప్రకారం 225 రోజులు పడుతుంది. వీనస్ ప్లానెట్ తన చుట్టూ తాను చాలా స్లోగా తిరుగుతుంది. ఎంత స్లోగా తిరుగుతుందంటే వీనస్ ప్లానెట్ సూర్యుని చుట్టూ ఒక రౌండ్ కంప్లీట్ చేసినా కానీ ఈ ప్లానెట్ పై ఒక రోజు అనేది పూర్తవ్వదు. ఇలా వీనస్ ప్లానెట్ స్లోగా స్పిన్ చేయటం వలన ఈ ప్లానెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా వీక్గా ఉంటుంది. సోలార్ సిస్టంలో స్లోగా స్పిన్ చేసే ప్లానెట్ కేవలం వీనస్ మాత్రమే. అలాగే మన సోలార్ సిస్టంలో వీనస్ ప్లానెట్ తప్ప మిగిలిన అన్ని గ్రహాలు వాటి చుట్టూ అవి కౌంటర్ క్లాక్ వైజ్ లో రొటేషన్ చేస్తాయి. కానీ వీనస్ ప్లానెట్ మాత్రం దాని చుట్టూ అది క్లాక్ వైజ్ లో స్పిన్ చేస్తుంది. దీని కారణంగానే వీనస్ ప్లానెట్ పై సూర్యుడు పడమరన ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే నాసా రీసెంట్ గా ఈ వీనస్ ప్లానెట్ పై ఏలియన్ లైఫ్ ఉండే అవకాశం ఉంది అని చెప్తుంది. ఇప్పుడు అందరూ ఏలియన్ లైఫ్ అంటే పెద్ద పెద్ద కళ్ళతో గ్రే కలర్ లో 4 అడుగులు ఉండే ఆకారం అనుకుంటారు. కానీ ఏలియన్ అంటే అది మాత్రమే కాదు. ఏలియన్ అంటే భూమి మీద జీవించే జీవి కాకుండా ఇతర గ్రహాలపై జీవించే జీవి ఏదైనా, ఈవెన్ బ్యాక్టీరియా, వైరస్లైనా ఏలియన్ కిందకే వస్తాయి. అయితే మనం ఇప్పటి వరకు ఇతర గ్రహాలపై 4 అడుగుల ఏలియన్ కాదు కదా, వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను కూడా కనుగొనలేదు. కానీ రీసెంట్ గా వీనస్ ప్లానెట్ పై నాసా చేసిన రీసెర్చ్ ప్రకారం వీనస్ మేఘాలలో పాస్పెన్ అనే కెమికల్ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ పాస్పెన్ కెమికల్ అనేది భూమి మీద ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఆక్సిజన్ తక్కువ ఉన్న ప్రదేశాలలో ఒక రకమైన ప్రక్రియ జరిపి పాస్పెన్ కెమికల్ ను రిలీజ్ చేస్తాయి. దీని కారణంగా నాసా వీనస్ ప్లానెట్ మేఘాలలో ఏదైనా బయాలజికల్ యాక్టివిటీ జరుగుతూ ఉండవచ్చని అంచనా వేస్తుంది. రీసెంట్ గా కూడా కొంతమంది శాస్త్రవేత్తలు జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ టెలిస్కోప్ ని ఉపయోగించి వీనస్ మేఘాలలో పాస్పెన్ కెమికల్ జాడలు మరింత ఎక్కువ ఉన్నట్లు కనుగొన్నారు. ప్రజెంట్ దీనిపై మరింత పరిశోధన జరుగుతూ ఉంది. నాసా అయితే ఈ వీనస్ ప్లానెట్ లో క్లౌడ్ సిటీస్ ని ఏర్పాటు చేసుకుని మనుషులు కూడా జీవించవచ్చని చెప్తుంది. దీనికోసం ఆస్ట్రోనమర్స్ ని వీనస్ పైకి పంపించే పనిలో నాసా ఉంది.
మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, వీనస్ యొక్క టెంపరేచర్ 470 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అలాగే వీనస్ మేఘాలలో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది. మరి అక్కడ ఎలా జీవించగలుగుతామని మీరు అనుకోవచ్చు. అవును, వీనస్ యొక్క టెంపరేచర్ 470 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది, నిజమే. కానీ ఈ టెంపరేచర్ కేవలం వీనస్ సర్ఫేస్ ఏరియాలో మాత్రమే ఉంటుంది. వీనస్ సర్ఫేస్ నుండి 50 కిలోమీటర్ల ఎత్తులో కేవలం 70 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ మాత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ మేఘాలలో సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా ఉంటుంది. కాకపోతే 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఇంకా సల్ఫ్యూరిక్ యాసిడ్ ని తట్టుకునేలాగా క్లౌడ్ ఛాంబర్ ను తయారు చేయడం మనకున్న టెక్నాలజీకి సులభమని నాసా చెప్తుంది. ప్రస్తుతం వీనస్ యొక్క వాతావరణాన్ని పూర్తిగా తెలుసుకోవటం కోసం, అలాగే వీనస్ పై సముద్రాలు ఎలా ఆవిరయ్యాయి అని, ఇంకా వీనస్ లోపల టెక్టోనిక్ ప్లేట్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవటానికి నాసా 2029లో డావిన్సీ అనే మిషన్ ను లాంచ్ చేయబోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.